హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద కెమిస్ట్ కంట్రీ లైఫ్. ఈ వీడియోలో మనం మెండ్లీవ్ గురించి క్లియర్గా నేర్చుకుందాం. అసలు మెండ్లీవ్ ఎవరు, పీరియాడిక్ టేబుల్ని ఎలా అరేంజ్ చేశాడు, ఎందుకు ఆయన్ని ఫాదర్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అని పిలుస్తారో సింపుల్ ఎగ్జాంపుల్తో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని ఫుల్గా చూడండి. అసలు మెండ్లీవ్ అనే ఆయన రష్యాకి సంబంధించిన ఒక సైంటిస్ట్ అన్నమాట. ఆయన పీరియాడిక్ టేబుల్ని ఫస్ట్ టైం ప్రాపర్గా అరేంజ్ చేశాడు. సో అసలు మెండ్లీవ్ పీరియాడిక్ టేబుల్ అంటే ఏంటి? మెండ్లీవ్ పీరియాడిక్ టేబుల్ చూస్తే ఎలిమెంట్స్ లైక్ హైడ్రోజన్, ఆక్సిజన్, క్లోరిన్, సోడియం ఇట్లా ఎలిమెంట్స్ని ఒక ఆర్డర్లో అరేంజ్ చేశాడనమాట. దేన్ని బేస్ చేసుకుని? వాటి యొక్క అటామిక్ మాస్ని బేస్ చేసుకుని అరేంజ్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ ఆటమ్ తీసుకుందాం. సో కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 6. దాని యొక్క అటామిక్ మాస్ వచ్చేసి 12. సో యాటమ్ చూస్తే మిడిల్లో మనకి ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఉంటాయి. యాటమ్ చూసుకుంటే మనకి మిడిల్లో ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఉంటాయి. సో ఈ రెండిట్లకి యావరేజ్ మాస్ అనేది ఉంటుందన్నమాట. సో దాన్ని మనం అటామిక్ మాస్ అని పిలుస్తాం. సో మెండ్లీవ్ పీరియాడిక్లో చూస్తే ఎలిమెంట్స్ని ఇంక్రీజింగ్ అటామిక్ మాస్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే వాటి కెమికల్ ప్రాపర్టీస్ రెగ్యులర్ ఇంటర్వెల్లో రిపీట్ అవుతాయని దాన్ని మెండ్లీవ్ పీరియాడిక్లా అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 2 ఎలిమెంట్స్ చేసుకుని రియాక్షన్ చేద్దాం. సో రియాక్షన్ విత్ ఆక్సిజన్ చేద్దాం. అంటే ఒక సబ్స్టెన్స్ని వేరొక సబ్స్టెన్స్తో రియాక్షన్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్స్టెన్స్ తీసుకుందాం, దాన్ని ఆక్సిజన్తో రియాక్ట్ చేసినప్పుడు మనకి సోడియం ఆక్సైడ్ వస్తుంది. అంటే కొత్త సబ్స్టెన్స్ ఫామ్ చేయడంతో చూపించే లక్షణం అన్నమాట ఇది. సో ఇప్పుడు టేబుల్ ఎలా అరేంజ్ చేశాడని చూసుకుంటే మనకి టేబుల్ చూస్తే ఇందులో మనకి కామన్గా రోస్ ఉంటాయి అండ్ కాలమ్స్ ఉంటాయి. సో రోస్ని మనం పీరియడ్స్ అంటాం, కాలమ్స్ని గ్రూప్స్ అంటాం. ఓకే, సేమ్ గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్ సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇట్లా సేమ్ గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్ సిమిలర్ ప్రాపర్టీస్ని అనేది కలిగి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లిథియం, సోడియం, పొటాషియం. సో ఇవన్నీ కూడా మెటల్స్. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ ఇవన్నీ కూడా నాన్ మెటల్స్. ఓకే, బట్ మెండ్లీవ్ స్పెషల్ పాయింట్ ఏంటి అంటే ఎంప్టీ స్పేసెస్ ఇచ్చాడనమాట. ఇలా మనకి ఎంప్టీ స్పేసెస్ ఇచ్చాడు. కొన్ని ప్లేసెస్లో ఎలిమెంట్స్ లేకపోయినా ఎంప్టీ స్పేస్ వదిలేశాడు. ఫ్యూచర్లో కొత్త ఎలిమెంట్స్ వస్తాయని ప్రెడిక్ట్ చేశాడు కాబట్టి ఎంప్టీ ప్లేసెస్ అనేది లీవ్ చేయడం జరిగింది. లెటర్ చూసుకుంటే గ్యాలియం, జర్మేనియం, స్కాండియం, గ్యాలియం, జర్మేనియం అండ్ స్కాండియం ఎగ్జాక్ట్గా మెండ్లీవ్ చెప్పినట్టే ప్రాపర్టీస్ మ్యాచ్ అయ్యాయి. అసలు మెండ్లీవ్ టేబుల్లో ప్రాబ్లం ఏంటి అంటే దాని యొక్క హైడ్రోజన్ ప్లేస్ అనేది క్లియర్గా లేదు అండ్ అటామిక్ మాస్ కాబట్టి కొన్ని ఎలిమెంట్స్ పొజిషన్స్ కరెక్ట్ కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ కోబాల్ట్ అండ్ నికెల్. ఐసోటోప్స్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదన్నమాట. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.